యా, మన నాగుబండి డెంటల్ హాస్పిటల్లో మన 3D CBCT అతి తక్కువ రేడియేషన్తో ఫైనెస్ట్ డీటెయిల్స్ మనం ఇంతకుముందు ఎన్నో యూట్యూబ్ వీడియోస్లో చెప్పుకున్నాము. మళ్ళా నేను చెప్పేది ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్ కానివ్వండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానివ్వండి, జ్ఞానవంతం కానివ్వండి, ఏదన్నా పన్ను రానిది ఉండడం కానివ్వండి, క్లిప్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇలా ప్రతి కండిషన్లో కూడా మనము 3D డైమెన్షనల్ ఇమేజ్ అవసరం ఉన్నప్పుడు ఇది ఇన్ హౌస్ ఉండడం వల్ల మనకి పేషెంట్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇన్ హౌసే చేస్తాము. అదే కాకుండా మన బయట ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ బయటికి వెళ్ళి ఒకసారి తీయించుకొని వస్తారు. దాని తర్వాత మళ్ళా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మళ్ళీ అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఆఫ్ ది ప్రొసీజర్ మనం సర్జరీ చేస్తూ ఉన్నాం, అది ఇంప్లాంట్ వేయడం జరిగింది, థర్డ్ మోలార్ తీసాం, మళ్ళీ ఒకసారి చూడాలనుకున్నాం, మళ్ళా పేషెంట్ బయట డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి తీయించుకొని రావాలి. బట్ ఇన్ హౌస్లో ఉన్న సౌకర్యం ఏంటంటే పేషెంట్ ఇమ్మీడియట్గా మనకి ఇన్ హౌస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడే మళ్ళీ ఇంకోసారి తీస్తాం. సో మనకి ఎన్నిసార్లు కావాలన్నా, 2 సార్లు కావాలన్నా, 3 సార్లు కావాలన్నా కూడా మనం నిరభ్యంతరంగా పేషెంట్కి ఎడిషనల్ ఛార్జెస్ లేకుండా మనకి విత్ ఇన్ ద ట్రీట్మెంట్ మనకి 2-3 సార్లు కావాలన్నా కూడా మనము మన CBCTతో తీసుకోవచ్చు. ఇది మన నాగుబండి డెంటల్ హాస్పిటల్లో మట్టికే హైదరాబాద్ వదిలేసిన తర్వాత పూర్తిగా తెలంగాణ జిల్లాల్లో హై అండ్ ఫుల్ స్కల్ CBCT ఉన్న డెంటల్ హాస్పిటల్ మన నాగుబండి డెంటల్ హాస్పిటల్ మట్టికే. ఒకసారి CBCT ఇమేజ్ తీసుకున్న తర్వాత మనకి ఇలా ఇక్కడ 3D ప్లానింగ్ అది చేసుకొని ఈ 3D ప్లానింగ్ని మనము మళ్ళా 3D ప్రింటర్కి అట్లా ఇచ్చినట్టయితే మనము ఇంప్లాంట్ ఏ డైమెన్షన్లో చేయాలి, ఎలా చేయాలి అనే సర్జికల్ గైడ్ కూడా మనం ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాం. కాబట్టి మనకి 3 డైమెన్షనల్గా ఇంప్లాంట్ ప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది మన నాగుబండి డెంటల్ హాస్పిటల్ మట్టికే వరకే ఉన్న ఫెసిలిటీ.